పెడదాం అంటే గతంలో ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు ప్రయత్నించారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రయత్నించారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళమే. మా గన్నవరం దగ్గర కట్టినటువంటి ఫ్లోర్లో పెట్టడం, ఆ తర్వాత తీసేయడం, ఇట్లాంటి ఎన్నో చూసాం. ఆ కంపెనీలతో మాట్లాడిన వాళ్ళం కూడా బాధ అనిపించేది. ఏంటి వీళ్ళు నేల విడిచి సాము చేస్తున్నారు, మనకి ఏంటి చాలా గొప్పదైనటువంటి అవకాశం ఉంది. జంక్షన్ పాయింట్ ప్లస్ కమర్షియల్ క్యాపిటల్ విజయవాడ అనేది వాణిజ్య రాజధాని అంటాం ఆంధ్రాకి. ఎందుకని ఇక్కడ దాదాపు 200 రకాల వ్యాపారాలు హోల్సేల్ ఉండే ఇక్కడి నుంచి. ఇవన్నీ కూడా తర్వాత అటుకిటికి పోయినటువంటి సందర్భం. వ్యాపారాలు తెలుసు ఇక్కడ వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ తెలుసు, ఇంపోర్ట్స్ తెలుసు. దానికి తగిన వాతావరణం మనకుంది. సముద్రం, సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం. గుజరాత్ ఎలా ఎదిగింది? సముద్ర తీర ప్రాంతం కారణంగా ఎదిగింది. సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పుడు ఏమవుతుంది, మన వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఇతర దేశాల్లో తక్కువ ధరకు దొరికేటటువంటి వస్తువుల్ని మనం తెచ్చుకుని వాటి ద్వారా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వేరే దేశంలో 1 కిలో పంచదార 6 రూపాయలకే దొరుకుతుంది. మన దగ్గర ఇక్కడ 20 రూపాయలు ఉంది. అది తెచ్చుకుని ఇక్కడ అమ్ముకోవడం ఒక ఆస్పెక్టు. పంచదార ఆధారితమైనటువంటి స్వీట్ల కంపెనీలు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. లేదు, కాటన్ విదేశాల్లో తక్కువకు దొరుకుతుంది, దాన్ని తెచ్చి ఇక్కడ పరుపుల తయారీ పరిశ్రమలు పెట్టుకోవచ్చు, రకరకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు కదా, బట్టల తయారీ పరిశ్రమలు. లేదు, మన దేశంలోనే తక్కువ దొరుకుతుంది, మనం ఆ సముద్ర